గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 400 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు రిఫర్ చేసినట్టే గ్రామంలోనే 22 కోట్ల రూపాయలతో 8.5 కిలోమీటర్లు ఆల్రెడీ రింగ్ రోడ్ వేయడం జరిగింది. ఒక 2 కిలోమీటర్లు మన కోర్టు కేసెస్ వల్ల ఆగడం జరిగింది. దీనికి కూడా ఇప్పుడు మోడల్ కోడ్ వచ్చింది కానీ మోడల్ కోడ్ మున్సిపాలిటీలో కూడా వర్తించారు. ఓకే, దాని ప్రకారమే ప్రోగ్రామ్ చేస్తారు. మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగ్ 700 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సంవత్సరం రూపాయలతో సుమారు 9 కిలోమీటర్లు హుజూర్ నగర్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడం నాకు ఎంతో సంతోషం సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపలే కానీ మున్సిపాలిటీలో కోడ్ ఉన్నది కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో మన అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన పెట్టుకున్నాం. అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు అంటే ఈ రోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తాను కానీ ఇట్లా ఈ కనెక్టివిటీ సేఫ్టీ ప్రికాషన్స్ సిగ్నల్స్ అన్ని కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్ లో ఏం కాంప్రమైజ్ లేకుండా పూర్తి చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమాల్లో హుజూర్ నగర్ కి 8 కోట్ల రూపాయలతో కొత్త R&B బిల్డింగ్ కమ్ ఆఫీస్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్ అది కూడా శంకుస్థాపన చేస్తున్నాం. అంటే షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేస్తున్నాం. ఇరిగేషన్ ఆఫీసు 6 కోట్ల ఎవరు రామకిషోర్ 8 కోట్ల ఇరిగేషన్ ఆఫీస్ బిల్డింగ్ కూడా ఒకసారి అట్లా పనులు పరిశీలన చేస్తున్నాం. రామకిషోర్ ఇప్పుడు కంపల్సరీ ల్యాండ్ ఇచ్చేస్తే వెకేట్ చేయమని చెప్పేసారు. ఓకే, మరి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని నిరంతరం రాష్ట్రంలోనే అగ్రగామి ఉంచడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంది. మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా ఇప్పుడు జరగబోతున్న సర్పంచ్ కానీ ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ లో అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి ఐక్యతతో సమన్వయంతో పనిచేయాలి. మండల పట్టణ నాయకత్వం వహిస్తున్నాం. మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఏమైనా పంచాయతీ ఉంటే సార్ట్అవుట్ చేసే బాధ్యత కూడా మీదే. మరి మంచి రిజల్ట్స్ రావాలని చెప్పి ఆ దిశలో మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం.